దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము కొద్ది క్షణంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి రాజు దగ్గర ఆయన ఎంతో విశ్వాసముతోటి ఎటువంటి తప్పు లేకుండా దానియేలు పని జరిగిస్తున్న పరిస్థితుల్లో దానియేలు మీద కుట్ర పొందిన కొంతమంది ఆయన్ని సింహాల బోనులో వేపించిన పరిస్థితిని కూడా మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. అయితే దానియేలు నిర్దోషి అని తెలిసిన పరిస్థితుల్లో దానియేలు మీద ఎవరైతే శత్రుత్వం పెంచుకున్నారో ఆ కుటుంబాలు మొత్తము కలిపి 120 మందిని ఆ యొక్క సింహాల బోన్లో వేసినప్పుడు ఆ 120 మందిని ఎముకలు కూడా మిగలకుండా తిన్న సింహాలను మనము చూస్తూ ఉంటాం. అయితే దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు మాత్రము ఆ సింహాల నోరుని మూసివేసిన దేవుడు ఈరోజు మనకు వ్యతిరేకంగా ఎంతమంది లేసినా, ఎంతమంది మనకు శత్రులుగా తయారైనా వారి నోరుని మూపటానికి, వారిని మన మీద ఎటువంటి హాని కలగచేయనీయకుండా దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము శత్రు వైపు చూడకుండా దేవుని వైపు మనం చూసి మన ముందుకి కొనసాగుతాం.